నువ్వంటే నాకు చాలా ఇష్టం పల్లవి అని అంటాడు ప్రదీప్. నిన్నే ఎందుకు లవ్ చేయాలి, నీ దగ్గర ఏముందని నిన్ను ఇష్టపడాలి అని అంటుంది పల్లవి. మా తాత దగ్గర 10 కార్లున్నాయి, 10 బంగ్లాలు కూడా ఉన్నాయి అని అంటాడు ప్రదీప్. అయితే మధ్యలో నువ్వెందుకు ఇంకా, మీ తాత నెంబర్ ఇవ్వు చాలు అని అంటుంది పల్లవి. నా చెల్లెలు లావ్ అవుతున్నది అని డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళాను. బయట ఫుడ్ తినకమ్మా అని చెప్పారు డాక్టర్ గారు. అప్పుడు నా చెల్లెలు బయట నుండి ఫుడ్ తెచ్చుకొని ఇంట్లో తింటుంది. తీరా చూస్తే రా అక్క రా, ఈ డాక్టర్ దగ్గర బరువు తగ్గడం లేదు, వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దామని అంటుంది. తేలి కుట్టింది బాబు తేలి కుట్టింది అని పాడుతుంది అమ్మాయి. ఎక్కడ కుట్టింది ఎలా కుట్టింది అని పాడుతూ, ఏమే పిల్ల తేలి కుడితే హాస్పిటల్కి వెళ్ళక పాటలు పాడుతున్నావెందుకు గుంట కన్నా అని అంటాడు అబ్బాయి. రోడ్డు మీద అభి నడుచుకుంటూ వెళ్తాడు. ఎదురుగా రామ్ వస్తాడు. ఎవడ్రా నువ్వు, నల్లగా పందిలాగా ఉన్నావు, పక్కకు జరుగు అని అంటాడు అభి. అవును మరి, నువ్వు తెల్లగా పావురంలాగా ఉన్నావు, రంగుల గురించి మనమిద్దరమే మాట్లాడుకోవాలి అని అంటాడు రామ్. పెళ్ళైన ఆడవాళ్ళకే అన్ని కష్టాలు ఉంటాయి అని అంటుంది భార్య. ఏమైంది అంత మాట అనేసావ్ అని అడుగుతాడు భర్త. పెళ్ళికి ముందు ఎంత ఫ్రీగా ఉండేదాన్నో, మరి ఇప్పుడు చేతులకి గాజులు వేసుకోవాలి, కాళ్ళకి మెట్టులు పెట్టుకోవాలి, ఇవన్నీ చిరాకుగా ఉన్నా మాకు పెళ్ళయింది అని తెలియడానికి వేసుకోవాలి. అదే మీ మగవాళ్ళు పెళ్ళికి ఎలా ఉన్నారో పెళ్ళైనా కూడా అలానే ఉంటారు అని అంటుంది భార్య. నీకు అంతే తెలుసు, పెళ్ళికి ముందు కాలర్ ఎగరేసుకుని బయట తిరిగేవాళ్ళం, ఏ టైంకి ఇంటికి వచ్చినా మమ్మల్ని ఎవరు అనేవారు కాదు. మరి పెళ్ళైన తర్వాత మా ముఖాలు చూస్తే చాలు అవతల వ్యక్తికి అర్థమవుతుంది వీడికి పెళ్ళి అయిపోయిందిరా బాబు అని అని అంటాడు భర్త. పెళ్ళైన దగ్గర నుండి చూస్తున్నా, నేనంటే నీకు ఎందుకంత కోపం అని అడుగుతుంది భార్య. మీ వాళ్ళు నన్ను మోసం చేశారు అని అంటాడు భర్త. మా వాళ్ళు ఏం చేశారు అని అడుగుతుంది భార్య. ఏం చేశారా, మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తరతరాలు తిన్నా తరిగిపోనది ఇస్తాను అంటే నేను ఇంకేదో అనుకుని పెళ్ళికి ఒప్పుకున్నాను, తీరా చూస్తే పీట ఇచ్చారు అని అంటాడు భర్త. ఒరే మచ్చ, బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరు అని అడుగుతాడు గిరి. నా బెస్ట్ ఫ్రెండ్ మల్లేష్, నాకు ఏదైనా జరిగితే ఫస్ట్ వచ్చేది వాడే అని అంటాడు హరి. ఏ వాడు అంబులెన్స్ డ్రైవరా అని అంటాడు గిరి. నాన్న, చెల్లికి గవర్నమెంట్ జాబ్ ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి చూసినా అని అంటాడు కొడుకు. అవునా, ఎంత మంచివాడివిరా నువ్వు, అబ్బాయి ఎలా ఉంటాడు అని అడుగుతాడు తండ్రి. అబ్బాయి వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, కానీ చిన్న సమస్య, అబ్బాయికి పట్టతల ఉంది అని అంటాడు కొడుకు. ఆ మాటలు విన్న చెల్లి, పట్టతల ఉంటే నేను చేసుకోను అని అంటుంది. చేసుకోకు, గవర్నమెంట్ జాబ్ ఉన్నోడు కావాలి కానీ పట్టా ఉండకూడదు. గవర్నమెంట్ జాబ్ అంటే 24 గంటలు చదువుకునే ఉండాలి, మరి ఆ మాత్రం పట్టా రాదా? అబ్బాయికి మంచి మనసు ఉందో లేదో చూసుకోవాలి కానీ అని అంటాడు కొడుకు. సర్లే, నేను చెల్లిని ఒప్పిస్తాను, కానీ నువ్వు కూడా ఒక గవర్నమెంట్ జాబ్ ఉన్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అని అంటాడు తండ్రి. గవర్నమెంట్ జాబ్ ఉన్న అమ్మాయి నేను పెళ్లి చేసుకోవాలా, నీకు అసలు బుద్ధుందా నాన్న? ఒక జాబ్ లేని అమ్మాయిని జాబ్ ఉన్న అబ్బాయి పెళ్లి చేసుకుంటాడు, కానీ జాబ్ ఉన్న అమ్మాయి జాబ్ లేని అబ్బాయిని ఖచ్చితంగా పెళ్లి చేసుకోదు, అది అడుక్కునేది కూడా పెళ్లి చేసుకోదు అని అంటాడు కొడుకు. ఫ్రెండ్షిప్ అంటే మనదిరా అని అంటాడు చిన్న. మన ఫ్రెండ్షిప్ చరిత్రలో నిలిచిపోతుందిరా అని అంటాడు చింటూ. భూగోళ శాస్త్రంలో వద్దా అని అంటాడు చిన్న. నాన్న, నేను 10th క్లాస్ పరీక్షలు ఫెయిల్ అయ్యాను, మా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఏడిపిస్తున్నారు, నాకు చనిపోవాలని ఉంది నాన్న అని ఏడుస్తూ అంటాడు కొడుకు. ఇంత చిన్న దానికి చనిపోదాం అనుకుంటున్నావా?
నీ ఫ్రెండ్స్ ఏడిపిస్తున్నారు అని చనిపోదాం అనుకుంటున్నావు. రేపు నువ్వు చనిపోతే అదే ఫ్రెండ్స్ ఇంత చిన్న విషయం గురించి చనిపోయాడా అని అనుకుంటారే కానీ బాధపడరు. నీకోసం బ్రతికే తల్లిదండ్రుల గురించి ఒక్కసారి ఆలోచించు అని బాధపడుతూ అంటాడు తండ్రి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.